జోడాబాయిలు వేసుకొని వేదమంతులు చదివే పంతులు ఎంతమంది లేదు, వేద పండితులు ఇట్లా వందలలో చూపిస్తాను నేను. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అంటే డెడ్ బాడీ వచ్చి దహనం అయితేనే పెడతారు. ఊరికే దేవుడి దగ్గరికి పోయి తారమ్మ దగ్గరికి పోయి దండం పెట్టుకుంటా అవ్వదు అక్కడ చేసే విధానం. డైరెక్ట్గా లిక్కర్ను మనం అమ్మవారికి నోటికి తాగిపిస్తే అమ్మవారు కొద్దిగా పోతుంటుంది నోట్లోకి, మిగిలిందంతా బాడీలోకి ఎంటర్ అవుతుంటుంది. చెరుకు గడలు, పావురము, మేక, ఇంకా అదే చెప్పండి అయిపోయింది. దున్నపోతు మాంసం, దున్నపోతు మాంసం. ఇప్పుడు నా కర్మ ఏంటంటే చూడని వాడు కూడా అమ్మవారి గురించి మాట్లాడతాడు. అక్కడ నాన్ వెజ్ లేదంటాడు ఒకడు, అక్కడ మందే లేదంటాడు ఒకడు. కొంతమంది పండితులు కూడా చెప్తున్నారు, ఎందుకంటే వేణుస్వామిని టార్గెట్ చేయడానికి అంటే 199 మంది వామాచారాన్ని కోరుకుంటే ఒక్కళ్ళు మాత్రమే దక్షిణాచారం కోరుకుంటారు. అక్కడ పెట్టే ప్రసాదం ఏం పెడతారు? పాలకూర పప్పులో మటన్ వండి పెడతారు. అంటే నాకు తెలంగాణ పేరుకు బ్రాహ్మణ్ కానీ నా అంత ఖతర్నాక్ అంటే ఇంకెవడో ఉండదు. అంటే ఏ విషయంలో ఖతర్నాక్? అన్ని విషయాలలో తెగిషునికి తెడ్డలింగం అనే టైప్. సో నేను పెద్ద పీకి పడగొట్టాలి అనేది ఉద్దేశం లేదు, అయ్యో ఏదో చేయాలనే ఉద్దేశం లేదు. సస్తే రేపటికి 2 అంటే చావడానికి సిద్ధం. ఇప్పుడు అంతెందుకు నేను చెప్తా, అసలు ఇన్ని మాట్లాడుతూ తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది. దొరోళ్ళ ఇంట్లో మెడ తెగుతే పంతులు ఇంట్లో తొడ తెగుతుందని సామెత. ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను పిచ్చినా కొడుకులాగా చూసేవాళ్ళు. వాళ్ళు అమెరికాకు పోయిండు, వీళ్ళు లండన్కి పోయిండు, నువ్వేమో దివాలా తీసి హైదరాబాద్నే ఉన్నావు, పిచ్చినా కొడుక నన్ను జనాలు జడుతుంటే ఏం చేయాలనో తెలియక గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే బాగుంటుంది అని జనాల దాడి ఎదుర్కోవడానికి సిద్ధంగా. యాచక శత్రువు అని శాస్త్రం చెప్పింది. బిచ్చపోనికి బిచ్చపోడు శత్రువు అట. అట్లా ఇప్పుడు నేనున్న జ్యోతిష్యము. ఇప్పుడు అల్లు అర్జున్కు సంబంధించి నాకు తెలిసిన ఒక 20-25 మంది సోషల్ మీడియాలో సినిమా బాగాలేదని పోస్ట్ పెట్టింది. నేను అడిగిన, ఏమరా సినిమా చూసారు మీరు, ఎట్లుంది అంటే, ఒక్క నిమిషం కూడా బోరు కొట్టలే గురువు గారు, 2 గంటల 3 గంటల 20 నిమిషాల సినిమా ఎరగదీసిండు, అసలు ఏమన్నా సినిమానా, మరి ఎందుకురా పోస్ట్ అట్లా పెట్టినావా అని. మేము కొంతమందికి పని చేయాలి కాబట్టి మేము పెడతాం అట్లా, మాకైతే సినిమా నచ్చింది. అంత స్టార్డమ్ ఉన్న హీరో ఎవరు ఉండొచ్చు? ప్రభాస్. తెలుగు ఇండస్ట్రీలో 2 హీరోలు టాప్, ఒకటి అల్లు అర్జున్, ఒకటి ప్రభాస్. అంటే ఆత్మతోటి మాట్లాడడం అనేది ఇంపాసిబుల్ అంటారు. అది మీరు 12 రోజుల లోపు మాట్లాడతారేమో, 12 రోజుల తర్వాత మాట్లాడలేరని చెప్తారు. ఈరోజు ఎంతమంది వేద పండితులు త్రికాల సంధ్యావందనం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లేరు. ఇప్పుడు నిత్యాగ్నిహోత్రి అంటారు. నిత్యాగ్నిహోత్రి అంటే ప్రతిరోజు వాస్తవంగా అట్లీస్ట్ ఒక్కసారన్నా మనము హవనం ఇంట్లో హోమం చేసుకోవాలి. అంటే ఇప్పుడు దశమా విద్యల్లో ఓన్లీ పూజ చేశారా, లేకపోతే పూజల వరకే చేశారా, లేకుంటే సాధన చేశారా? సాధన చేసినాకనే పూజ చేయాలి. మీకు సిద్ధి అయిందా? సిద్ధి అయినాకనే చేయాలి, లేకుంటే మనం తట్టుకోలేం శక్తిని.